హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. సూపర్ ఎలినానో ఏదో అంటండి, దాని పేరు చెప్పడం కూడా నాకు సరిగా రావట్లేదనమాట. అది రావడమేమో కానీ దానికంటే ముందు బయటన ఎండల దెబ్బకి ఒంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది అనమాట. మా వాళ్ళైతే కూల్ డ్రింక్స్ తెగ తాగుతున్నారు ఈ ఎండ తట్టుకోలేక. ఇంకా అందుకని చెప్పి ఈరోజు అయితే ఇంట్లో సగ్గుబియ్యం జావ అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఇస్తే కొంచెం బాడీలో ఉన్న హీట్ అయితే కంట్రోల్ అవుతుందని చెప్పి ఇంక ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి గోంగూర, తోటకూర, పులుసుకూర, అలాగే కోడిగుడ్లు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేనైతే కోడిగుడ్లు అయితే చాలా సింపుల్గా ఫ్రై చేస్తున్నానండి. జస్ట్ ఉడకపెట్టి దాంట్లో చిన్నులపై కారం, చికెన్ మసాలా, అలాగే కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసి ఫ్రై అయితే చేసేసాను అనమాట. ఇంకా కూరను కూడా ఎనిపి తాలింపు వేసి రైస్ కూడా ఉడికిపోయింది. మా పిల్లలకి అయితే స్నాక్స్ పెడుతున్నాను ఇక్కడ. ఈరోజు స్నాక్స్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే పెడుతున్నాను అనమాట. కాయలు కూడా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ 2 రోజులకి అయితే ఎక్కువ ఉండట్లేదు అనమాట. ఇవి నిన్న కాక మొన్న తీసుకున్నప్పుడు ఇదైతే మెత్తగా అయిపోయిందండి. ఇంకా ఆ లోపల మా పిల్లలకి అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్లోకి చట్నీ కూడా చేశానండి. ఇంకా మా వాళ్ళకి ఆ కాయ తీసేసి ఇంకొక కాయ అయితే స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట. ఈ కాయ కొంచెం మెత్తగా ఉన్నవైతే వాళ్ళు మాత్రం తింటారు, అందుకని చెప్పి మెత్తగా ఉన్న కాయ తీసి పక్కన పెట్టి మళ్ళీ వేరే కాయ అయితే పెట్టేసి వాళ్ళకైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే సగ్గుబియ్యం జావ అయితే పోస్తున్నాను అనమాట. ఇది మరి వేడిగా ఉందండి. సరేలే వాళ్ళు తాగే టయానికైతే చల్లగా అవుతుందని చెప్పి పోసి మూతలు అయితే పెట్టేసాను అనమాట. చూసారు కదా మా వాళ్ళ లంచ్ బాక్స్లో ఈరోజు అయితే తోటకూర, గోంగూర కూర, అలాగే కోడిగుడ్లు ఫ్రై అయితే పెట్టేసాను అనమాట. ఈరోజు లంచ్ బాక్స్ అయితే చాలా ఫుల్ అయిపోయింది. చూసారు కదా, వాటర్ బాటిల్, స్నాక్స్, లంచ్ బాక్స్ అందరూ అడిగారు ఏంటమ్మా ఈ దుకాణం అంతా అని చెప్పి. దిష్టి తగులుతుందేమో పిల్లలు